అందరికీ నమస్కారం. నేను మీ నరేష్ కుమార్, ఎకానమీ ఫ్యాకల్టీ, తెలంగాణ. ఈరోజు మనం ఇండియన్ ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించి షెడ్యూల్ అనేటటువంటి అంశాన్ని చూద్దాం. షెడ్యూల్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఒకసారి గమనిద్దాం మనం. SEZs షెడ్యూల్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని పిలుస్తారు. ప్రత్యేక ఆర్థిక మండళ్లుగా పిలుస్తారు. మరి షెడ్యూల్ అంటే అర్థమైంది. షెడ్యూల్ను ఎవరు ఏర్పాటు చేస్తారు, ఎవరు అభివృద్ధి చేస్తారు, షెడ్యూల్లో ఏం ఏర్పాటు చేస్తారు, మనం ఈ అంశాలను ఈరోజు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండి, ఒకే ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలకు కావలసిన అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతాలను షెడ్యూల్ అంటారు. మరొకసారి గమనిద్దాం. ఒకే ప్రాంతంలో పరిశ్రమలకు కావలసిన అవస్థాపన సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతాలను షెడ్యూల్గా పిలుస్తారు. ముఖ్యంగా పరిశ్రమలు స్థాపించాలంటే, పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలంటే అవస్థాపన సౌకర్యాలు చాలా కీలకమైనటువంటివిగా చెప్పొచ్చు. ముఖ్యంగా అవస్థాపన సౌకర్యాలు అంటే అర్థం ఏంటి అని అంటే రోడ్లు, ముఖ్యంగా సమాచార వ్యవస్థ, డ్రైనేజీ వ్యవస్థ, నీటిపారుదల వ్యవస్థ, త్రాగునీటి వ్యవస్థ, ఇటువంటి వాటన్నింటినీ కూడా అవస్థాపన సౌకర్యాలుగా పిలుస్తారు. ముఖ్యంగా పరిశ్రమలకు కావలసిన అవస్థాపన సౌకర్యాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తే ఆ ప్రాంతాలను షెడ్యూల్గా పిలుస్తారు. ముఖ్యంగా భారతదేశంలో షెడ్యూల్ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, ప్రైవేటు వారు కూడా అభివృద్ధి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం చేత అభివృద్ధి చేయబడినటువంటి షెడ్యూల్ను, ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి షెడ్యూల్ను నోటిఫై షెడ్యూల్ అంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదించబడి రాష్ట్ర ప్రభుత్వం చేత భూములు కేటాయించబడినటువంటి షెడ్యూల్ను నోటిఫై షెడ్యూల్ అంటారు. గుర్తుంచుకోండి, ప్రభుత్వం చేత గుర్తించబడినటువంటి షెడ్యూల్ను నోటిఫై షెడ్యూల్గా పిలవటం జరుగుతుంది. ప్రపంచంలో షెడ్యూల్ను మొట్టమొదట చైనా అమల్లోకి తీసుకొచ్చింది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1980వ సంవత్సరంలో చైనా దేశంలో షెడ్యూల్ అమల్లోకి వచ్చాయి. భారత్ చైనాను ఆదర్శంగా తీసుకొని 2000 సంవత్సరంలో ప్రయోగాత్మకంగా 4 షెడ్యూల్లను ప్రకటించడం జరిగింది. 4 షెడ్యూల్లో మొదటిది గుజరాత్లోని కాండ్లా వద్ద, రెండవది మహారాష్ట్రలోని బొంబాయి వద్ద, మూడవది కేరళలోని కొచ్చిన్ వద్ద, నాలుగవది గుజరాత్లోని సూరత్ వద్ద. ఇట్లా ప్రయోగాత్మకంగా 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం 4 షెడ్యూల్లను ప్రకటిస్తే 4 షెడ్యూల్ కూడా సూపర్ సక్సెస్ కావటం జరిగింది. అండి, 2000 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా 4 షెడ్యూల్లను ప్రకటించింది. గుజరాత్లోని కాండ్లా, కేరళలోని కొచ్చిన్, మహారాష్ట్రలోని బొంబాయి, ఇక గుజరాత్లోని సూరత్. ఈ 4 షెడ్యూల్ సూపర్ సక్సెస్ కావటంతో కేంద్ర ప్రభుత్వం 2005వ సంవత్సరంలో షెడ్యూల్ చట్టాన్ని అమల్లోకి తీసుకురావటం జరిగింది. అండి, భారతదేశంలో షెడ్యూల్కు సంబంధించినటువంటి చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఖచ్చితంగా ఇటువంటి క్వశ్చన్ వస్తుంది. భారత్లో 2005వ సంవత్సరంలో నాటి కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్కు సంబంధించినటువంటి చట్టాన్ని పూర్తి స్థాయిలో రూపొందించింది. ప్రత్యేకంగా భారతదేశంలో షెడ్యూల్ 2006 నుండి పూర్తి స్థాయిలో అమల్లోకి రావటం జరిగింది. గుర్తుంచుకోండి, భారత్లో ప్రయోగాత్మకంగా 2000 సంవత్సరంలో షెడ్యూల్ ప్రకటించబడ్డాయి. 4 షెడ్యూల్ ప్రకటించబడ్డాయి. 4 షెడ్యూల్ విజయవంతం కావడంతో 2005లో కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ సంబంధించిన చట్టాన్ని రూపొందించి 2006 నుండి షెడ్యూల్ను అమల్లోకి తీసుకురావటం జరిగింది. అలా భారతదేశంలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండళ్లు అమల్లోకి రావటం జరిగింది. గుర్తుంచుకోండి, షెడ్యూల్కు సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ షెడ్యూల్కు సంబంధించి ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం 2018వ సంవత్సరంలో బాబా కళ్యాణి కమిటీని కూడా నియమించడం జరిగింది. ఇక షెడ్యూల్కు సంబంధించి పూర్తి స్థాయి అంశాలను మనం రెగ్యులర్ క్లాసులో తెలుసుకుందాం. ఈ బేసిక్ అంశాలను మాత్రం గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. రైట్, ప్రతిరోజు మనం ఎకానమీకి సంబంధించి మంచి మంచి అంశాలను, అప్డేటెడ్ అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, తప్పనిసరిగా మా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ విలువైన సలహాలు సూచనలు అందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.